రైతులకి 7 గంటలు కాదు కదా 3 గంటలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. మహిళలకి గ్రామాలలో అయితే ఎక్కడ గాని 4 గంటలకు 6 గంటలకు మించి ఎక్కడ కూడా కరెంటు లేదు. పరిశ్రమలకైతే నెలకు 15 రోజులు కరెంటు కట్. ఇలా ఉంటే మన రాష్ట్రము అభివృద్ధి ఎలా చెందుతుంది? వీళ్ళేదో మళ్ళీ చాలా గొప్పగా చాలా అద్భుతంగా చాలా గొప్పగా కరెంట్ ఇస్తున్నారన్నట్టు వేలకు వేలు బిల్లులు పట్టుకొస్తున్నాయి. ఆ బిల్లులు చూస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే. ఈ ప్రభుత్వము ఏకంగా 32,000 కోట్ల రూపాయలను జనం నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే అది వసూలు చేసి వాళ్ళ ఖజానా నింపుకోవాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలేమో కోటలు దాటాయి, కానీ చేతలేమో సున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు 65 లక్షల విలువ కోట్లు చేసే పెట్టుబడులు తెస్తున్నాము, దాంతో 35 లక్షల మందిని. ఎక్కడనే కిరణ్ కుమార్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. లక్షల కోట్లు కాదు కదా, కనీసం 6 లక్షలన్నా 60 లక్షలన్నా వచ్చాయేమో చెప్పండి అని అడుగుతున్నాం. ఇప్పుడున్న కరెంటు సంక్షోభంతో కొత్త పరిశ్రమలు కాదు కదా, ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి వేల పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇదంతా సరిపోలేదని ఇప్పుడు వ్యాట్ రూపంలో వస్తుదారుల మీద కూడా వ్యాట్ విధించి వారిని కూడా హింసించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. తిండి, నీళ్లు, బట్ట, ఈ 3 ఏ మనిషికైనా కనీస అవసరాలు. ఆ మాత్రం ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఇప్పుడు బట్టల మీద కూడా వ్యాట్ విధించింది ఈ ప్రభుత్వం. మన దేశంలో ఎక్కడా లేదు, కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మటుకు దాదాపు 80 లక్షల మంది అంటే 10% జనాభా వస్తు పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారని తెలిసి కూడా ఆ పరిశ్రమను దెబ్బతీయడానికి వారి మీద కక్ష కట్టినట్టు ఈ రోజు వస్తువుల మీద కూడా 5% వ్యాట్ విధిస్తుంది ఈ ప్రభుత్వం. మా పరిశ్రమ దెబ్బతింటుంది, మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇది న్యాయం కాదు, ఇది చాలా అన్యాయము, వ్యాటులు తొలగించండి అని పాపం గారు ఇప్పటికి 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మనసు మటుకు కరగడం లేదు, బండరాయిలో కూర్చొనుంది ఈ ప్రభుత్వం. మనసు లేని ప్రభుత్వము, ఇది మానవత్వం లేని ప్రభుత్వము. వస్తుదారుల తరపున వైఎస్ఆర్ పార్టీ వారితో కలిసి పోరాటం చేయడానికి ప్రతి విధంగానూ వారికి సహాయపడడానికి మేము మీ పక్షాన్ని నిలబడి ఉన్నాము అని మీకు వాగ్దానం చేసి చెబుతున్నాం. జగనన్న వస్త్రాల మీద వ్యాటుని 4% చేసినప్పుడు అదే పనిగా వస్త్ర వ్యాటును తీసేయాలని ధర్నా చేసి వైఎస్ఆర్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చిన రోజు వస్త్రాల మీద వ్యాటు వెంటనే తొలగించడం జరుగుతుందని ఆ రోజు వాగ్దానం చేయడం కూడా జరిగింది. మీ పక్షాన మేము ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికైనా అన్యాయం జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడబోదని మీ పక్షాన పోరాటం మేము కూడా చేస్తామని మాటికి చెబుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎవరి మీద ప్రేమ లేదు, అన్ని విధాలుగా విఫలమైన ఈ ప్రభుత్వానికి ఎవరికి భరోసా లేదు. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే
ఇప్పుడు